పండగల పేరుతో పబ్బం గడుపుతూ ఉన్నవారికి కనువిప్పు కలుగజేసే విధంగా ఎన్నో పరిచర్యలు చేస్తూ ఏజెన్సీ ప్రాంతాలలో సైతం దేవుని ప్రేమను తెలియజేస్తూ మణిపూర్ రాష్ట్రంలోని అల్లర్లకు అల్లాడిపోయి నలిగిపోయి వేదన అనుభవిస్తున్న వారికి, అలాగే ఆయా ప్రాంతాలలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్న కుటుంబాలకు కుల మత ప్రాంత భేదం లేకుండా క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపిస్తూ చేసిన కార్యక్రమాలు ఈ వీడియోలో. అందించినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన ప్రభా. అవునైనా తండ్రి, మరి ఇలాంటి వారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభు, మరి వాళ్ళకందరికీ నీ చిత్తమైతే ప్రభు, మరొక సంవత్సరం చేసేలాగా మాకు సహాయం చేస్తారని నమ్ముతూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకున్నాను ప్రభువా.
కానీ ఆ గుడిసె కూడా మొత్తం పడిపోయి కుళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో మరి దాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఆ కుటుంబం దగ్గర అంత స్తోమత లేదు. ఆ బాగు చేసుకోవడానికి కూడా వారి దగ్గర పైసలు లేకపోగా మరి వారికి మన యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం వెళ్ళి మరి వారి సమస్యను అంతా పరిష్కరించి తెలుసుకొని మరి అక్కడ ఉంటున్నటువంటి తెలుసుకొని అన్ని పరిస్థితులను తెలుసుకొని కొన్ని రోజులు ఉండడానికి మరి వారికి ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ గుడిసె మొత్తం పాడైపోయినటువంటి ఆ గుడిసెను మొత్తం దాన్ని బాగు చేసి వారికి కొన్ని రోజులుగా ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మన యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం అంతా బాగు చేసి మరి ఆ గుడిసెకు అంత పరదని కట్టి వారికి కొన్ని రోజులు ఉండడానికి మన యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం వెళ్ళి సహాయం చేయడం అయితే జరిగింది. కళ్ళు నాకు సరిగా సహకరించలేక బాధపడుతున్నాను. మరి నేను ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళితే అక్కడున్న వైద్యులు, అమ్మ మీలాంటి బీదలకు వైద్యం చేయడానికి మేమైతే ముందుకు వస్తాము, కానీ తప్పనిసరిగా మీతో పాటు ఒక వ్యక్తిని తీసుకొని రావాలి అని వారు చెప్పారంట. ఆ విషయాన్ని గురించి తను ఆలోచిస్తున్నప్పుడు, అమ్మ మీరు భయపడకండి, అధైర్యపడకండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మీ ఆపరేషన్ కోసం మరి మీకు తోడుండడం కోసం నేను వస్తానని తనకు చెప్పడం జరిగింది. మాటిచ్చిందే తడువుగా నేను కూడా గడిచిన శనివారం దినమున తనకు షూరిటీ సంతకాన్ని మరి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మరి పెట్టడం అయితే జరిగింది. ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు, ఎవరికి కలుగలేదు ప్రభులో వేదనలు, ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు, ఎవరికి కలుగలేదు ప్రభులో పలు వేదనలు. నాకే జరుగుచున్నవని నీవు అనుకోకు, నాకెందుకు శ్రమలని అని నీవు కృంగిపోకు. మాదిరి కలిగిన జీవితాలు చూడు, మనోవ్యాకులముతో మరణించిన వారు, బ్రతుకున బాధపడిన వారు, పరిచారకులు భక్తి జీవితములో బలి అయినారు. నీకే వారు స్ఫూర్తిదాయులు, బైబిల్లో వారి ఆనవాలు. పనులు చేసుకునే వాళ్ళు, అరే ఇద్దరు చిన్నపిల్లలు జీవితం ఇట్లా అయిపోయింది కదా, మనం దేవుని పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దామని తల ఇంత నలుగురు ఒక 4 చీరలు సుమారు ఒక 20,000 రూపాయలు అంటే మీకు కొంచెం అంటే ఇది మీ కష్టం తీరుస్తుందని చెప్పి, కానీ ఇప్పుడు మీరు ఉంటున్న బాధలో కొంచెం మీకు ఓదార్పు ఇవ్వడానికి. ఇప్పుడు వాస్తవానికి మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, కాకపోతే ఇప్పుడు సమస్యను బట్టి దేవుడు ఏంటంటే ఇట్లా సమస్యలు ఉన్నవారి దగ్గరికి మీరు వెళ్ళాలి అని చెప్పిన ఆ మాటను బట్టి ఇక్కడికి రావడం. ఏమైతే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, ఇదే చేర్ల గార్లపాడు అనే గ్రామము. ఆ గ్రామంలో మరి ప్రస్తుతం 3 పిల్లలు కూడా ఉంటున్న ప్రాంతం ఇది. వారి అవ్వ, తాత, బాబాయ్తో వారైతే ఉంటున్నారు. గతంలో వారి అమ్మ, నాన్న ఇదే ప్రాంతంలో కుండలు తయారు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. అయితే ఇక్కడ వీడియోలో కనబడుతున్న 2 కూడా వారి అవ్వ, తాత. వారి తాతగారికి కూడా మరి ప్రస్తుతం పక్షవాతము అనే ఆ వ్యాధి చేత, ఆ బాధ చేత తను బాధపడుతున్నాడు. మేమైతే కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉండి పిల్లలతో మాట్లాడి వారి వివరాలు, బాగోగులు తెలుసుకొని కొన్ని మాటల చేత కూడా వారిని ధైర్యపరచడం రావడం జరిగింది. అదేవిధంగా ఈ డబ్బులు ఎవరెవరు ఇచ్చారన్న సంగతిని కూడా వారికి వివరించి 20,000 రూపాయలను వారి చేతికైతే, వారి బాబాయ్ చేతికైతే మనం ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు.
మనందరి లోకరక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని రోజులుగా యూనిటీ ఇన్ క్రైస్ట్ టీమ్ నుండి మరి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారికి మన వంతు సహకారాన్ని మరి అందిస్తున్నాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. గడిచిన 2 రోజుల క్రితం పి జోసెఫ్ గారి గురించి మనకు తెలియడం జరిగింది. తను కొన్ని నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కి గురవ్వడంతో మరి వారు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం వారు మెడిసిన్స్కి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని మరి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం పిలిపించిన వెంటనే అనేకులు ఒక మంచి హృదయం కలిగిన వారిగా మరి స్పందించారు, ప్రార్థించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరు ఇచ్చిన డబ్బులు అన్నిటిని కూడా ఈరోజు మరి జోసెఫ్ గారికి వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. సుమారు 16,500 రూపాయలు వారి వైద్యం కోసం, వారి నిత్యావసర సరుకుల కోసం ఇవ్వడం జరిగింది. సహకరించిన వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ ఫోటోలో మీరు చూస్తున్న కుటుంబము చిన్నగారి కుటుంబము. చిన్నగారు మరి తనకు 2 పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. గడిచిన ఎన్నో రోజులుగా సరైన నిర్మాణం లేక వాళ్ళు ఈ మట్టి గోడల్లోనే మరి ఒక పక్కన ప్లాస్టిక్ కవర్ని ఇంటిపైన వేసుకొని ఎన్నో రోజులుగా చలిలో మరి వారు పడుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకొని వారి కొరకు మన టీము నుండి మరి మనమైతే వారికి రేకులను మరి ఈ విధంగా ఇప్పించి ఆ ప్రాంతానికి మరి మనమే తీసుకొని వెళ్ళి కొంతమంది సహోదరుల ద్వారా పంపించడం అయితే జరిగింది. సహోదరులు ఆ రోజు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ వారు అన్లోడ్ అయితే చేసి వచ్చారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామస్తులు మరి సహోదరులు కూడా వెళ్ళి ఆ ఇంటి నిర్మాణం కొరకు ఈ విధంగా రేకులన్నిటిని కూడా వారే దగ్గరుండి వేయించి నిర్మించి వారికైతే మరి ప్రస్తుతానికి ఇవ్వడం అయితే జరిగింది. నిజంగా ఇప్పటి వరకు ఈ పరిచర్యకు సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరు ఫోటోలో చూస్తున్న కుటుంబము రాజు గారు, సిస్టర్ మణి గారు. వీరు ఇరువురు దంపతులు. వారికి 3 మగపిల్లల సంతానము. వీరు అల్లివరం అనే గ్రామములో మరి ఏజెన్సీ ప్రాంత నివాసులు. మీరు చూస్తున్నారు కదా, చాలా ఇబ్బందుల్లో, నిరుపేద స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబం. అయితే గడిచిన కొన్ని రోజుల నుండి అక్క మణి గారికి మరి ఆరోగ్యం ఏమాత్రం బాగలేదని, కనీసం తను నడవలేని పరిస్థితుల్లో ఉంది అన్న సంగతిని మనం తెలుసుకున్నాము. ఇలాంటి పరిస్థితులలో కేవలం వారు మరి వైద్యానికి డబ్బు లేదని వైద్యం చేయించుకోకుండా ఉంటున్నారన్న సంగతిని ఒక సేవకుడి ద్వారా మనమైతే తెలుసుకోవడం జరిగింది. దానికి గాను మరి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక 6,000 రూపాయలను మనం సహాయం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అక్కకు ఇంకా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది అయితే నడుస్తుంది. అక్క ఆరోగ్య విషయము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయవలసిందిగా మనవి. ఈ పరిచర్య నిమిత్తం సహకరించిన వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలండి. హైదరాబాద్లోని గట్కేసర్ సమీపంలో ఉండే ఘన్పూర్ అనే ప్రాంతానికి మనం సహాయం చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వృద్ధాప్య దశలో ఉంటున్న ఒక అవ్వ తాత కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. ఒక సేవకుడి ద్వారా మనమైతే ఆ ప్రాంతానికి వెళ్ళాం. మీరు చూస్తున్నారు కదా, ఇది వారు ఉండే నివాసం. ఇది అద్దె కిరాయికి వాళ్ళు ఉంటారు. దీని కిరాయి 3,000 అంట. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే 2,000 పెన్షన్ తప్ప మరి ఇంకే ఆధారం లేదని వారు చెప్పారు. 5,000 రూపాయలు ఎవరో ఒకరు ఆ సమయంలో వారికి సహాయం చేస్తూ ఉంటారని అయితే తెలియజేశారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న తాత పేరు భీమరాజు గారు. గడిచిన కొన్ని రోజులుగా పారాలిసిస్తో మరి తనైతే బాధపడుతున్నారు. ఫోటోలు కనబడుతున్న అన్న వీరి కుమారుడే, ఒక కుమారుడు తనకు మరి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ప్రస్తుతం ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. వీరు కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందుల్లో నలిగిపోతున్నారని వారి వైద్యం కోసం మనము 7,700 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. వారైతే సహాయం చేశారు. వారందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఎంతగానో నాకు సహాయం చేసినందుకు వందనాలు దేవునికి. మీకు కూడా దేవుడు ఇంకా మీ రెక్కల కష్టాన్ని దీవించాలి, ఆశీర్వదించాలని, మీరు ఇంకా అనేక మందికి మీరు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని, మీ హస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మీ ప్రేమ గొప్పదని నేను సాగుతున్నాను. ఈ డబ్బులైతే ఉండవు కానీ చాలా విలువైంది ప్రేమ. దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు కనుక ఈ ప్రేమ చాలా విలువైంది. అలాగే అనేక మందికి మీ సహాయం చేస్తారని నమ్ముతూ మీ అందరినీ మీరు ఆశీర్వదిస్తున్నారు. మీ చిన్న వాళ్ళంటే మీ చేతులు మీకు దేవుడి ఆశీర్వాదం మీకు ఉండాలి. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే దేవుడు ప్రతిఫలం ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు.
అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు. మేము హైదరాబాద్ ప్రాంతం నుండి హన్మకొండ జిల్లా పీసరా అనే గ్రామానికి మరి ఒక దైవ సేవకులను కలవడానికి ప్రస్తుతం వారు పార్కిన్సన్స్ అనే ఒక వ్యాధి చేత మరి బాధపడుతున్నారని మరి మేమైతే వారిని దర్శించి వారికి ఒక 2 నెలలకు సరిపడా ఆర్థిక సహాయాన్ని, అంటే వారికి మెడిసిన్స్ కూడా డబ్బులు లేవన్న విషయం అయితే మాకు తెలిసింది. సో మనము దేవుని పిల్లలుగా మరి దైవ సేవకులకు ఈ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పిన విధముగా వారికి మనము కొద్దిపాటి సహాయాన్నైనా అందించాలి అనే ఒక మంచి ఆలోచన చేత ఎంతోమంది సహకరించగా ఆ డబ్బును తీసుకొని అయితే మేము వారి గ్రామానికి స్వయంగా వెళ్ళడం జరిగింది. ఇదే వారు ఉండే గ్రామము. ప్రస్తుతం మరి వారి ఇంటికి మరి మేము వెళ్ళి మీరు చూస్తున్నట్లయితే ఇదే వారి గృహము. మరి ఒకనాడు ఇదే ఇంట్లోనే చక్కగా వారు ఆరాధనలు కూడా జరిగించారు. మరి చూస్తున్నారు కదా, ఈ ఇంట్లోనే వారు నడిపించారు. మీరు చూస్తున్నట్లయితే ఇతనే మరి శాంసన్ గారు, దైవజనులు కొన్ని రోజుల క్రితం నుండి మరి మంచానికి పరిమితం అయిపోయాడు. ఈయనకు మేము ఒక 6,000 సహాయం అందించడం జరిగింది. అందరికీ వందనాలు. ఈ తల్లులు ఒకనాడు కడుపున పుట్టిన పిల్లల కొరకు నవమాసాలు మోసి వారిని కనే విషయంలో ప్రాణాలకు తెగించి కన్ని వారికి ఎన్నో సేవలు చేస్తే ఈరోజు ఈ తల్లులు ఈ స్థితిలోనికి వచ్చిన తర్వాత మరి కొడుకులకు కూతుళ్లకు వారు భారంగా మారిపోయారు. వారికి ఈ సమయంలో చేయవలసిన సేవలు చేయక వారిని ఇలా ఖైదీలుగా, బందీలుగా మార్చేసిన పరిస్థితి. సో మీలో ఎవరైనా ఇలాంటి దృక్పథంతో ఉంటే దయచేసి మానుకొని, ఈ వృద్ధాప్య దశలో వారు ఏం తింటారండి?